చోట్ల మన జిల్లాలో ప్రైవేట్ స్కూళ్ళల్లో సైన్స్ ఎగ్జిబిషన్లు చాలా చోట్ల పెడతారు, పెద్ద పెద్ద స్కూళ్ళల్లో. ఈ 2 years నుంచి ఎక్కడ సైన్స్ ఎగ్జిబిషన్స్ పెట్టలే. ఏదో 100 స్కూళ్ళల్లో ఒక చోట 2 చోట్లనే పెట్టింది. ఎందుకంటే ఒక ఎగ్జిబిషన్ చేయాలంటే టీచర్లకు శ్రమ, పిల్లలకు శ్రమ, కరెస్పాండెంట్ ఓనర్స్కి కూడా శ్రమనే. మళ్ళీ శ్రమనే కాదు, ఆర్థికంగా కూడా దాదాపు కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతాయి. అందుకోసం ఎవరు కూడా ఈ మధ్యకాలంలో సైన్స్ ఎగ్జిబిషన్లు నిర్వహించడంలే. అయినా సార్ లేదు, రొటీన్గా ఎప్పుడు ఉండేదానికంటే కొంచెం భిన్నంగా ఉండాలా, విద్యార్థులు ఉత్సాహంగా ఉండాలంటే ఇట్లాంటి జరుగుతూ ఉండాలనే ఉద్దేశంతో ఈ సైన్స్ ఎగ్జిబిషన్ని పెట్టడం జరిగింది. సార్ ఇంకొక గొప్ప విషయం ఏమంటే, నేను చూసింది సార్లో, నేను చాలామంది ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ కూడా నాకు తెలుసు. కర్నూలులో, తర్వాత నంద్యాలలో, ఆత్మకూరులో చాలామంది తెలుసు. వాళ్ళ ఇళ్ళకు కూడా చాలామంది వెళ్ళినా. సార్ తాను సంపాదించిన డబ్బంతా ఈ బడి మీదనే పెట్టినాడు. మంచి టైల్స్ వేసినారు. ఇక్కడ ఇట్లా వేసిన స్కూల్ ఒక్కటి లేదు ఆత్మకూరులో. చాలామంది బడి నుంచి సంపాదించిన డబ్బును ఫ్లాట్లు, బిల్డింగ్లు, మంచి ఇండ్లు కట్టుకోవడానికి ఖర్చు పెడతారు. నేను చూస్తే సార్కు నిజంగా స్కూలే సర్వస్వం. ఆయన తర్వాత డబ్బులు కూడా ఆయన ఏం చేస్తాడు, ఏదో ఫ్లాట్లు కొనడానికి కాదు, ఫ్లాట్లు కొనింటే ఇటు ఆయనకి సార్ ఒక 5-6 కోట్లు సంపాదించేటోడు. ఆ ఫ్లాట్లు కొనకపోవడం వల్లనే సార్ పాటలు పడుతున్నాడు. డబ్బులని దీంట్లోనే పెట్టినాడు. కనీసం ఎవరైనా ఇంటికి పోతే వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి. సార్కు ఉండడానికి ఇల్లు కూడా లేదు, ఈ రూమ్లలోనే ఉంటున్నాడు. సార్ ఇంట్లో ఏం ఫర్నిచర్ ఉండదు, ఏముండదు. అది వేరే మీరు ఏ స్కూల్ కరెస్పాండెంట్ కన్నా చూడండి, ఏదన్నా వాళ్ళ ఇల్లు సూపర్గా ఉంటే ఒక్కొక్కటి 50 లక్షలు 70 లక్షలతో కట్టుకున్నారు. ఇంట్లో పోతే ఫర్నిచర్ భయంకరంగా ఉంటుంది. సార్ చూస్తే సార్ ఏమో స్కూల్ సూపర్గా ఉంది, ఇల్లునేమో మామూలుగా ఉంది. మామూలు కూడా లేదు, ఇల్లు లేదు ఆయనకు. అంటే సీసీ కెమెరాలు కొన్ని స్కూళ్ళలో ఉన్నాయి. ఇన్ని సీసీ కెమెరాలు పెట్టి, ఇంత కాంపౌండ్ వాళ్ళు పెట్టి, ఇన్ని బస్సులు పెట్టి, ఇంత మంచి లగ్జరియస్గా మీకు సౌకర్యాలు కల్పిస్తున్నా అంటే సార్ నిజంగా ఇంకా డబ్బులు వస్తే డెస్కులు పెట్టాలా, అది పెట్టాలా అని ఎప్పుడు సంపాదించిన డబ్బు అంతా దీని మీదనే పెట్టాలని, ఏం ఉంచుకోవాలని లేదు ఆయనకు. ఆయనకు ఒక పాప, ఇది ఒక పాప అంతే. ఆయనకు ఒక పాప ఉంది, రెండో పాప ఏదంటే ఇదే. ఆయన స్కూల్ గురించి తప్ప ఇంకా ఏం ఆలోచించాడు. వాళ్ళ పాప జ్ఞాపిక గురించి, ఇంకొక పిల్లోడు వివేకానంద గురించి ఆలోచిస్తాడు. మిగతా ఏం ఆలోచించాడు ఇది. సరే ఇంకా ఇదంతా ఎందుకంటే ఇదంతా నా స్పీచ్లో లేదు. నేను ఇక్కడ వచ్చి నాకు గమనించిన తర్వాత నాకు చెప్పాలనిపించి చెప్తున్నా. అంతకుముందు